మహిళలు సాధికారత సాధించాలని చెప్తూ ఉంటాం, కానీ యాక్చువల్లీ పెద్ద పెద్ద ఉద్యమాలు చేయక్కర్లేదు. మన 2 వీలర్ మన 4 వీలర్ మనం నడుపుకోగలిగితే అది చాలా పెద్ద ఎంపవర్మెంట్ అని చెప్పచ్చు. ఇప్పటికీ 25,000 మంది అమ్మాయిలకి డ్రైవింగ్ నేర్పించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ షీ ఈజ్ అన్ avid బైకర్, ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ లైఫ్ కోచ్ ఆల్సో. సో మీరు ఈ ప్రొఫెషన్లోకి వస్తే సక్సెస్ఫుల్ అవుతారని ఎలా అనుకున్నారు? నేను టైం పాస్కి నేర్చుకున్న వెహికల్ ఇలానే వెళ్తున్నప్పుడు ఒకసారి ఎన్జిఓలో చూసా, వెహికల్స్ ఉంది, అమ్మాయిలు ఉన్నారు, కానీ ఎన్ని కిలోమీటర్స్ అయినా నడుచుకొని వెళ్తారు. అడిగాను, ఎందుకు వెహికల్ ఉన్న తర్వాత కూడా మీరు వెళ్ళడం లేదు అంటే, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా ఫోబిక్ స్టూడెంట్సే. మెయిన్ వాళ్ళకి వెహికల్ అన్న ఫోబిక్, రోడ్ అన్న ఫోబిక్. ఎలా అంటే ఇట్లా స్వెట్ తోటి తడిచిపోతారు. మీరే వెనక్కి కూర్చుంటారా? నేను పట్టుకోను, ముట్టుకోను, కూర్చోను. ఓహో, అంటే వాట్ డస్ ఇట్ డూ? బైకింగ్ నేర్చుకోవడం అనేది ఒక అమ్మాయికి హౌ ఇస్ ఇట్ లిబరేటింగ్? ఇండిపెండెన్స్ ఇస్తుంది మనకి. 90% ఆఫ్ ద వర్క్ మనం చేసుకోవచ్చు, ఎవరిపైన డిపెండెంట్ అవసరం లేదు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ ఏంటి అంటే, నువ్వు హైట్ ఎక్కువ ఉన్నావు, నువ్వు లావు ఉన్నావు, ఒక 2 times నేర్పియగానే నీకు రాదు అని చెప్పేసి అనేస్తారా? హైట్ ఎక్కువ ఉన్నావు, లావు ఉన్నావు అని. వాళ్ళకి ఏంటి అంటే అమౌంట్ వచ్చింది కదా. మా హస్బెండ్ చెప్పారు, కింద పడితేనే వెహికల్ వస్తుంది అని చెప్పి ఒక ఆమె కావాలని కింద పడి పడి మరీ నేర్చుకుంది. మంచి పేరు, యూ గాట్ అవార్డ్స్. యా, టిల్ నౌ ఐ హావ్ రిసీవ్డ్ 300+ అవార్డ్స్. అబ్బో. కుక్స్ నుంచి టిల్ సెలబ్రిటీస్ ఆర్ మై స్టూడెంట్స్. సినిమా, టీవీ వాళ్ళు వచ్చి మీ దగ్గర బైకింగ్ నేర్చుకున్నారు. వా, ఎవరెవరు ఉన్నారబ్బా సెలబ్స్? సో ఇప్పటికీ 25,000 మందిని మీరు ట్రైన్ చేశారు. ఎట్లా కుదురుతుంది అంత టైం మీకు? మీరు నాకు ఒక వెహికల్ ఇచ్చి ఒక 1 hour ఇస్తే. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. మహిళలు సాధికారత సాధించాలని చెప్తూ ఉంటాం, కానీ యాక్చువల్లీ పెద్ద పెద్ద ఉద్యమాలు చేయక్కర్లేదు. మన 2 వీలర్ మన 4 వీలర్ మనం నడుపుకోగలిగితే అది చాలా పెద్ద ఎంపవర్మెంట్ అని చెప్పచ్చు. ఇవాళ రోజుల్లో ముఖ్యంగా 2 వీలర్ రాకుండా ఒక వర్కింగ్ ఉమెన్ సర్వైవ్ అవడం గగనం అని చెప్పాలి, బికాజ్ అందరికీ కార్లు ఉండవు. బట్ హియర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ మా స్టూడియోలో ఉన్నారు. అసలు అమ్మాయిలకి డ్రైవింగ్ ఎలా చేయాలి, రోడ్ని ఎట్లా ఫాలో అవ్వాలి, జీవితాన్ని ఎట్లా ఫాలో అవ్వాలని ఎంపవర్ చేస్తూ తన కెరియర్ని అన్యూజువల్గా ఎంచుకున్న అర్చన చిగుళ్ళ మనతో ఉన్నారు. ఇప్పటికీ 25,000 మంది అమ్మాయిలకి డ్రైవింగ్ నేర్పించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ షీ ఈజ్ అన్ avid బైకర్, ట్రావెలర్, ఇన్ఫ్లుయెన్సర్ అండ్ లైఫ్ కోచ్ ఆల్సో. చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. లెట్స్ టాక్ టు హర్. జీవితం తనకేం నేర్పించింది అండ్ తను జీవితానికి ఏం నేర్పిస్తారు, ముఖ్యంగా మహిళలకు ఏం నేర్పిస్తారు. అర్చన, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. యా, సో చాలా అన్యూజువల్గా మీరు ఏమేమి నేర్పిస్తారు చెప్పండి. అన్యూజువల్ ఏం లేదు, ఐ టీచ్ 2 వీలర్ ఇంకా 4 వీలర్. అంటే మామూలుగా ఇంట్లో అన్నయ్యలు, బాబాయిలు, మావయ్యలు తిడుతూ నేర్పిస్తారు, ఏ సరిగా పెట్టు, ఏ చూడు, లుక్ వేర్ యూ గోయింగ్ అని. సో మీరు ఈ ప్రొఫెషన్లోకి వస్తే సక్సెస్ఫుల్ అవుతారని ఎలా అనుకున్నారు? అవసరాన్ని బట్టి అలా అయిపోయారా? నేను టైం పాస్కి నేర్చుకున్న వెహికల్, నేను చిన్నప్పుడు మా డాడీ నాకు చేతకు నేర్పించారు. వెన్ ఐ వాజ్ 6th class. నేర్పించినప్పుడు కాలనీలో టైంపాస్కి తిరుగుతుండే. అది చూసి తెలిసిన వాళ్ళు, నువ్వు చేతకే నడుపుతావు, నాకు స్కూటీ ఎందుకు నేర్పియలేవు అంటే, నాకు తెలీదు నా ప్యాషన్ ఇలా ప్రొఫెషన్ అవుతుందని. ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ తోటి ఐ యూస్ టు గో ఫర్ ద రైడ్స్. సో చిన్నగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్కి, లైక్ కాలేజ్ వచ్చాక కాలేజ్ ఫ్రెండ్స్కి, తర్వాత నేబర్స్కి అలా నేర్పించుకుంటా యా అలా నడిచింది. దెన్ ఎర్లీ మ్యారేజ్, కిడ్స్, బిజీ అయిపోయా. ఐ మీన్ టు ఎన్జిఓ 24/7. ఇలానే వెళ్తున్నప్పుడు ఒకసారి ఎన్జిఓలో చూసా, వెహికల్స్ ఉంది, అమ్మాయిలు ఉన్నారు, కానీ ఎన్ని కిలోమీటర్స్ అయినా నడుచుకొని వెళ్తారు. అడిగాను, ఎందుకు వెహికల్ ఉన్న తర్వాత కూడా మీరు వెళ్ళడం లేదు అంటే, మాకు అంటే వి కాంట్ అఫోర్డ్. అదే. సో నేను నేర్పిస్తే మీరు నేర్చుకుంటారా అని అడిగా. మళ్ళీ అలా నా కెరియర్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్రీగా స్టార్ట్ చేసా. తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, ఫ్రీకి ఎప్పుడు వాల్యూ ఉండదు కాబట్టి పైసలు తీసుకుని చేయాలి, అండ్ దట్ ఈజ్ అన్ ఆర్ట్. నేనేంటి అంటే మనుషుల మెంటాలిటీ తగ్గట్టు వెహికల్ నేర్పిస్తాను. ఓకే, భయపడే వాళ్ళకి భయపడేలాగా, భయపడకుండా. అది ఇంకో వాళ్ళకి ర్యాష్గా ఉండే వాళ్ళకి స్లో డౌన్ అవ్వమని. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరు కూడా ఫోబిక్ స్టూడెంట్సే. మెయిన్ వాళ్ళకి వెహికల్ అన్న ఫోబిక్, రోడ్ అన్న ఫోబిక్. ఎలా అంటే ఇట్లా స్వెట్ తోటి తడిచిపోతారు. వాళ్ళు సెట్ అయిపోతారా మీ దగ్గరకు వచ్చి? దట్స్ అన్ అమేజింగ్ థింగ్ కదా. అసలు మీరే వెనక్కి కూర్చుంటారా? నేను పట్టుకోను, ముట్టుకోను, కూర్చోను. ఓహో, ఐఎమ్ బ్లెస్డ్ విత్ దిస్ వాయిస్. దాంతో చెప్తారు మీరు ఎలా చేయాలి. యా,
అమేజింగ్ రియలీ. మీరు ఇంతకీ ఏమేమి బైకులు నడుపుతారు? అన్నీ. మోటార్ బైక్ కూడా? సో నాట్ జస్ట్ చేతక్ ఏదో లేకపోతే స్కూటీలు చిన్న చిన్న వెహికల్స్ కాదు? లేదు లేదు, అంటే మంచి రఫ్ వెహికల్స్? హార్లీ, ఎవ్రీథింగ్. ఓహో, మీకు ఎట్లా వచ్చింది అంటే రఫ్ వెహికల్స్ నడపడం? చేతకి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో గేర్ వెహికల్, అలా మెల్లమెల్లగా ఫ్రెండ్స్ దగ్గర తీసుకోవడం, చిన్న చిన్న డిస్టెన్స్ పోవడం, అలా అలవాటైంది. అలా సోలో ట్రిప్స్ కూడా చేశారు కదా రచన మీరు? యా, ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడెక్కడికి వెళ్ళారు బైక్ మీదే? యా, ఐ కవర్డ్ ఇండియా మొత్తం కవర్. బ్యాక్ ప్యాక్ వేసుకున్నా అని వి ఏంటి అంటే వి యూస్ టు గో టు ద ట్రైబల్ ఏరియాస్. అక్కడ చాలా మందికి పీరియడ్స్ గురించి అవేర్నెస్ ఉండదు, ప్రెగ్నెన్సీ గురించి అవేర్నెస్ ఉండదు. అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నా కూడా వాళ్ళకి తెలీదు. సో అలాంటి వాళ్ళకి వీ స్టార్టెడ్ గివింగ్ అవేర్నెస్. అమేజింగ్. సో ఈ బైకింగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అంటే వాట్ డస్ ఇట్ డూ? బైకింగ్ నేర్చుకోవడం అనేది ఒక అమ్మాయికి హౌ ఇస్ ఇట్ లిబరేటింగ్? ఇండిపెండెన్స్ ఇస్తుంది మనకి. 90% ఆఫ్ ద వర్క్ మనం చేసుకోవచ్చు, ఎవరిపైన డిపెండెంట్ అవసరం లేదు. కరెక్టే కదా, ఇవాళ రేపు అసలు బండి రాకుండా కష్టం కదా, చాలా. లైఫ్ నడవదు. అండ్ ఏంటి అంటే చాలామంది అడిగారు, నీ చాలా ఉంది డ్రైవింగ్ స్కూల్స్, నువ్వెందుకు ఇంత ఫేమస్, నువ్వెందుకు ఇంత పాపులర్? ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్స్ ఏంటి అంటే నువ్వు హైట్ ఎక్కువ ఉన్నావు, నువ్వు లావు ఉన్నావు, ఒక 2 times నేర్పియగానే నీకు రాదు అని చెప్పేసి అనేస్తారా? సో అట్లా కూడా అంటారా? యా యా, హైట్ ఎక్కువ ఉన్నావు లావు ఉన్నావు అని? వాళ్ళకి ఏంటి అంటే అమౌంట్ వచ్చింది కదా, అంతవరకే. అంతవరకే. నేనేంటి అంటే ఎవరైనా వస్తే నీకు సైకిల్ వచ్చా, నీకు ఆల్రెడీ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగను. వాళ్ళ ఫియర్ ఏంటో కనుక్కుంటా, ఆ ఫియర్ రిమూవ్ చేసుకుంటా, ఇండైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇస్తూ వెహికల్ నేర్పిస్తాను. సో ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ లేడీస్ స్టార్టెడ్ కమింగ్ టు మీ. వావ్, ప్రిటీ అమేజింగ్. అండ్ ఇంకోటి సేఫ్టీ కూడా, అసలు చాలా మందికి ఎంపవర్మెంట్తో పాటు ఇండిపెండెన్స్తో పాటు సేఫ్టీ. బైక్ ఉంటే ఏంటి అంటే ప్రొఫెషనల్గా నేర్పిస్తాను. సో వాళ్ళు సేమ్ టైంలో రోడ్ రూల్స్ అనేది కూడా ఫాలో అవుతారు. ఓకే. లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ, హెల్మెట్ ఈజ్ డిఫాల్ట్. చాలామంది అంటారు మా హెయిర్ స్పాయిల్ అవుతుంది, మేము హెల్మెట్ పెట్టుకోమంటే లైఫ్ కన్నా హెయిర్ ఇంపార్టెంట్ కాదు అంటాను అని చెప్తారు. యా. మీ ఓల్డెస్ట్ స్టూడెంట్ ఎవరు, యంగెస్ట్ స్టూడెంట్ ఎవరు? ఓల్డెస్ట్ స్టూడెంట్ ఈజ్ అరౌండ్ 18 years. 18 ఏళ్ళ అమ్మాయి అంతేనా? ఓల్డెస్ట్ స్టూడెంట్ ఈజ్ లైక్ 85, యంగెస్ట్ స్టూడెంట్ ఈజ్ 18 years. అదే 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 అర్థం కాలేదు. 85 years యా, ఒక లేడీకి నేర్పించారు మీరు? వావ్. మై స్టూడెంట్స్ ఆల్ ఆర్ యంగ్. అదే 85-year-old లేడీ ఎలా వచ్చారు మీ దగ్గరికి? సేమ్ ఇలానే ఫ్రెండ్స్ త్రూ రెఫరెన్స్. నాకేంటి అంటే హాలిడేస్ అప్పుడు రిలేటివ్స్ ఇంటికి వస్తుంటారు కదా, ఇక్కడ మేము 2-wheeler నేర్చుకున్నాం అంటే వదిన నువ్వు బండి నడుపుతున్నావు ఏంటి అంటే ఇక్కడ నేర్చుకున్నా అంటే లైక్ ఫ్యామిలీ గ్రూప్ బుకింగ్స్ అవుతుంది. ఇలా మా రిలేటివ్స్ వచ్చారు ఊర్ల నుంచి, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటున్నారు వెళ్ళే లోపల అంటే ఐ ట్రైన్ దెమ్. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. సో ఇప్పటికీ 25,000 మందిని మీరు ట్రైన్ చేశారు. ఎట్లా కుదురుతుంది అంత టైం మీకు? ఒక్కొక్కరికి ఎన్ని గంటలు పడుతుంది నేర్చుకోవడానికి? మీరు నాకు ఒక వెహికల్ ఇచ్చి ఒక 1 hour ఇస్తే ఒక్క వెహికల్ మీద 5 members-కి 1 hour నేర్పించేస్తాం. అంత ఈజీగా వచ్చేస్తారా? ముందు సైకిల్ వచ్చి ఉండాలా? ఏది వద్దు, బ్యాలెన్స్ లేకుండా కూడా? నేను అంటే మై టీచింగ్ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్. ఇదేదో కొత్తగా ఉంది, మీరు ఏదో కోర్స్ వర్క్ పెట్టినట్టుంది, అంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అలాగా ప్రతి వాళ్ళు సక్సెస్ఫుల్గా బండి కొనుక్కుని బండి నడిపించడం మొదలు పెట్టేసి ఇండిపెండెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు నాకు అమౌంట్ పే చేసి వస్తున్నప్పుడు ఐ సే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఇంకా నాకు కూడా వచ్చిన తర్వాత ఎవరి టైం వేస్ట్ కావద్దు. ఎండ్ ఆఫ్ ద వీక్ వాళ్ళు నేర్చుకొని వెళ్ళిపోవాలి. టచ్ వుడ్ ఇంతవరకు ఎవరు కింద పడలేదు. అండ్ ఎవరో 2-3 తప్పితే ఎవ్రీవన్ లెర్న్డ్. ఎవ్రీబడి కుడ్ మేనేజ్. ఆ 2-3కి ఎందుకు రాలేదంటారు? అంటే వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఈగో. ఆ ఈగో వల్ల అంటే బండి వచ్చిన తర్వాత కూడా నువ్వు చెప్పినట్టే నేను ఎందుకు నడపాలా ఓహో అని వాళ్ళే సొంతంగా యాక్సిడెంట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓహో. అంటే స్పీడ్గా వెళ్ళి సడన్ బ్రేక్స్ వేయడము, స్కిట్ కావడము. బండి రాదని కాదు, వచ్చింది. మా హస్బెండ్ చెప్పారు కింద పడితేనే వెహికల్ వస్తుంది అని చెప్పి ఒక ఆమె కావాలని కింద పడి మరీ నేర్చుకుంది. ఆ చిన్నప్పుడు అనేవాళ్ళు కదా, ఆ మాత్రం సైకిల్ పడి నేర్చుకుంటేనే జీవితం వస్తుందని చెప్పి. కానీ వాట్ ఈస్ ద యూజ్, ఆమె బొక్కలు మొత్తం విరిగిపోయింది. షీ టుక్ ఇట్ లైట్. అంతే కదా. సో ఎంత ఛార్జ్ చేస్తారు అర్చన మీరు? అంటే 1 week, 10 days, 1 month. సో దాన్ని బట్టి ఉంటుంది. సింగిల్ అంటే 1-to-1 అంటే డిఫరెంట్ ప్రైజెస్, గ్రూప్ బుకింగ్స్ అంటే డిఫరెంట్ ప్రైజెస్. గ్రూప్ అంటే ఎంత పెద్ద గ్రూప్ ఉంటుంది? ఇష్టం 5 members నుంచి ఎంతవరకైనా సరే. బికాస్ ఎవ్రీ 1 hour
1 to 1 అంటే ఎంత తీసుకుంటారు ఒక అంచనా? నార్మల్ లైక్ 2000 పర్ పర్సన్. పర్ పర్సన్ మొత్తం ఎండ్ టు ఎండ్ నేర్పించేస్తారు. ఎస్, అది దట్స్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. బట్ 4-వీలర్ది? 4-వీలర్ సేమ్ వే. 4-వీలర్ కూడా అలాగే మీరు దగ్గరుండి నేర్పిస్తారు. యా, ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్లో వచ్చేసాయి, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసాయి. అవన్నీ లేటెస్ట్ కార్లు మీరు నేర్పుతారా లేకపోతే? ఫస్ట్ నేను నేర్పించేది విత్ గేర్, ఎందుకంటే గేరే అవసరం, అదే కష్టం కూడా. ఆ క్లచ్ గేర్ అది వచ్చేస్తే జీవితం వచ్చేసినట్టు. అది వచ్చింది అంటే అప్పుడు ఏ కార్ అయినా ఈజీ. చాలా మంది ఏమనుకుంటారు, నేను ఏది నడిపితే అదే నడపగలుగుతాను, వేరే వెహికల్ నడపలేనేమో అనుకుంటారు. అవును, కానీ అలా కాదు. అంతే. ఒక్కసారి ఒక వెహికల్ నేర్చుకున్నారంటే ఏ వెహికల్ అయినా నడపచ్చు. మీలాంటి అన్యూజువల్ పీపుల్ ఉన్నారా మీ ప్రొఫెషన్లో? లేరు, మీరు ఒక్కరే నాకు తెలిసి. మన జంట నగరాల్లో అయితే మీరే. ఐఎమ్ లైక్ తెలంగాణ మొత్తం మీద టాప్ మోస్ట్ బైక్ ట్రైనర్ అని కూడా ఐ హావ్ గాట్ ద పేరు. యు గాట్ అవార్డ్స్? యా, టిల్ నౌ ఐ హావ్ రిసీవ్డ్ 300+ అవార్డ్స్. అబ్బో, అవార్డులు బైక్ ట్రైనింగ్ మీద. ఎక్సలెంట్ కదా. అలా మీరు సోలో ట్రిప్స్ తీసుకోమని విమెన్ ఇన్స్పైర్ చేస్తుంటారా? చాలా మంది వచ్చేది నా దగ్గర నేర్చుకోవడానికి దానికోసమే. మా హస్బెండ్కి సర్ప్రైజ్ చేస్తాం, వాళ్ళ ట్రిప్స్కి పోయినప్పుడు మేము వాళ్ళ వెనకాల వెళ్తాం. మీన్స్ వాళ్ళ వెనకాల కూర్చోవడం కాదు, ఇంకొక బైక్ పైన వెళ్తారని. సో ఇట్లాగా మీరు ఎన్ని ట్రిప్స్ చేశారు ఆల్ ఓవర్ ద కంట్రీ? కంట్రీ కాలేదు కానీ ఆల్ ఓవర్ ఇండియా డన్. అదే కంట్రీ అంటే ఇండియానే కదా. అదే ఆల్ ఓవర్ ఇండియా చేశారు. ఎన్ని ట్రిప్స్ చేశారు అర్చన? అంటే మ్యారేజ్ కానప్పుడు ఫోకస్ మొత్తం దానిపైన ఉండే. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే నా ఫోకస్ మొత్తం బిజినెస్, పిల్లల కన్నా బిజినెస్ పైన ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రొఫెషనల్గా చాలా బిజీ అయిపోయా. ఎట్లా మీరు ఏమేమి ప్యాక్ చేసుకుంటారు బైక్ రైడ్కి పోవాలంటే? మెయిన్ వెదర్ చెక్ చేసుకోవాలి, అండ్ మనకి బైక్ రైడింగ్తో పాటు ఇన్ కేస్ టైర్ పంచర్ అయినా, ఇఫ్ ఎనీ ఇష్యూ ఇన్ ద బైక్ అదేంటో మనం డిటెక్ట్ చేయాలి. ఏదో బైక్ నడిపామని కాదు, సో ఆ రూట్స్ కూడా ఎలా ఉంది, ప్రాపర్ ఉందా లేదా. సో వీ షుడ్ క్యారీ ఎక్స్ట్రా థింగ్స్. మనకి ఏమేమి అవసరం, మన లైక్ క్లోతింగ్, మెడిసిన్స్ కాకుండా వెహికల్కి కూడా ఏమైనా అవసరం ఉంటే వీ షుడ్ క్యారీ దట్. అది ఓహో, చాలా పెద్ద పని అయితే మీరు నేర్పించేది. ఆల్మోస్ట్ ఒక అబ్బాయి అవసరం లేకుండా మనం ఎట్లా బతకాలి అదే కదా ముఖ్యం. లేకపోతే గోపి నన్ను డ్రాప్ చేస్తావా బస్ స్టాప్ దాకా అని అడగడం కంటే కూడా హ్యాపీగా అంటే ఏ గోపి కమ్ సిట్ బిహైండ్ చేస్తా అంటే నా దగ్గర వచ్చిన తర్వాత రివర్స్ అయిపోయింది రోల్స్ మొత్తం. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా మీరు అంటే పట్టుదలతో చేస్తున్నారు, చాలా పెద్ద విషయం అది. మీకేమనిపిస్తుంది ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ వర్క్ విత్ విమెన్ అండ్ గర్ల్స్? స్టార్టింగ్లో ఏంటి అంటే ఐ యూస్ టు గో లో. అంటే కొంతమంది ఎలా అంటే తినకి నేను పైసలు ఇచ్చా కదా, షీఈ్ లైక్ ఎ సర్వెంట్ టు మీ అన్న టైప్లో బిహేవ్ చేస్తుండే. అలా కూడా ఉండేవారు. ఎందుకంటే నా దగ్గర ఇంట్లో కుక్ చేసే కుక్స్ నుంచి టిల్ సెలబ్రిటీస్ ఆర్ మై స్టూడెంట్స్. సెలబ్స్ కూడా? యా. ఎవరెవరు ఉన్నారబ్బా సెలబ్స్? అంటే వాళ్ళు ముందే నా దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటారు నాట్ టు టెల్ ఎనీవన్ అని. అండ్ వాళ్ళు బైక్ నేర్చుకోవడం లేదు అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ వాళ్ళకి నచ్చదు అనమాట. సో వీ డోంట్ వాంట్, వాళ్ళు ముందే చెప్తారు మా పిల్లలకి, మా గ్రాండ్ చిల్డ్రన్స్కి నేర్పించేటప్పుడు ఆ ఏరియా సరౌండింగ్స్లో ఎవరు కూడా ఉండొద్దు. బట్ మన తెలుగు సెలబ్సే చాలా మంది. టీవీ వాళ్ళ సినిమా అంతవరకు చెప్పొచ్చు కదా? బోత్ సినిమా టీవీ అన్ని. సినిమా టీవీ వాళ్ళు వచ్చి మీ దగ్గర బైకింగ్ నేర్చుకున్నారు, వాళ్ళ పిల్లల కోసం వస్తుండే. అండ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళే సొంతంగా వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తుండే. దట్ నాట్ వాళ్ళ డ్రైవర్స్ తోటి అలా పంపించకపోతుండే. దట్ వాజ్ లైక్ ప్లస్ పాయింట్ ఫర్ మీ. సో అనిపిస్తుండే చూసేటప్పుడు? ఫస్ట్ టైం కొంచెం షాకింగ్, షివరింగ్ ఉంటుండే. తర్వాత ఐఎమ్ యూస్ టు దట్ లైఫ్. వాళ్ళు వస్తుంటే ఇప్పుడు కామన్ అనిపించింది. ఇలా చేస్తున్నప్పుడు లేడీస్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంత ఫ్రీగా మాట్లాడాం కదా, వన్స్ గ్రౌండ్లో ఉన్నప్పుడు విత్ ద వెహికల్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్ పర్సన్. స్ట్రిక్ట్ అని కాదు, ఆ టైంకి వీ షుడ్ గివ్ వాల్యూ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకుంటున్నారు. ఐ కాంట్ డూ టైం పాస్ విత్. ఎందుకంటే టైం పాస్ చేస్తే వాళ్ళకి టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఎవ్రీ 1 hour స్లాట్స్ చేంజ్ అవుతుంటుంది అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ 1 week ఆఫ్ టైం టు లెర్న్. సో అలాంటి టైంలో ఏంటి అంటే ఐ బీ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళు ఏం మాట్లాడరు, రావడం, నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడం, దాన్ని బట్టి వెహికల్స్ తీసుకోవడం, అలా చేస్తుంటారు. మోస్ట్ డిఫికల్ట్ బైక్ ఏది అర్చన టు డ్రైవ్? ఏది కాదు చాలా మందికి అది మైండ్ సెట్. నేను అది పట్టుకుంటే పడిపోతానేమో, నేను లేపలేనేమో, దట్ ఈస్ ఆల్ మైండ్ సెట్. ఇదంతా మైండ్ గేమ్ ఐల్సే. సో అలా అయినప్పుడు స్టూడెంట్స్ ఏంటి అంటే ఆన్ మెయిన్ రోడ్స్ వెళ్ళొచ్చాక వాళ్ళు ఎందుకు నేర్చుకున్నారో దే స్టార్టెడ్ టెల్లింగ్ ద స్టోరీ టు మీ. అప్పుడు నాకు భయం అవుతుండే. అంటే ఐ కాంట్ క్రై. వాళ్ళ ముందు నేను ఏడవలేను. వాళ్ళు వెళ్ళాక నాకు టీయర్స్ ఆగకపోతుండే వాళ్ళ స్టోరీస్ విన్న తర్వాత. వాళ్ళు ఇంత ప్రాబ్లంలో ఉండి కూడా
ఒక వెహికల్ నేర్చుకోవడానికి వచ్చారా అని. ఏమేం ప్రాబ్లమ్స్ ఉండేది చెప్పండి సుమారు. ఇప్పుడు కొంతమందికి హస్బెండ్స్ చనిపోయి ఉంటారు, Mm. విడోస్. వాళ్ళు ఏంటి అంటే ఇన్లాస్ తోటి ఉంటారు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుంది, ఇంట్లో నుంచి బయటకి రాలేరు. బయటకి రావాలన్నా కూడా వాళ్ళకి ఎటువంటి సోర్స్ లేదు టు టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకొని వెళ్ళాలి. కొంతమందికి ఏంటి అంటే హస్బెండ్స్ వేరే దగ్గర వర్క్ చేస్తుంటారు, కిడ్స్కి ఏం చేయాలన్నా కూడా బై వాకే వెళ్ళాలి. అండ్ కొంతమంది ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ దేర్ హస్బెండ్, ప్రతి 1 రూపీకి కూడా. సో వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అఫోర్డ్ చేయలేరు, ఇంట్లో వెహికల్స్ ఉంటుంది, సో దే డోంట్ హ్యావ్ మనీ. అలా కొంతమంది ఏంటి అంటే ఇంట్రోవర్ట్, మాట్లాడలేరు, చెయ్యలేరు, వెహికల్స్ నేర్చుకోవాలని ఉంటుంది అలాంటి వాళ్ళు. ఇంకా కొంతమంది ఏంటి అంటే ఫీజు అఫోర్డ్ చేయకుండా అదే వెహికల్ నేర్చుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అఫోర్డ్ చేశారు. అమేజింగ్ కదా. అంటే ఎంత చిన్న విషయం ఇది బైక్ రావడం అన్నది, బట్ ఎంత ఫండమెంటల్ విషయం లైఫ్లో. చాలా మెయిన్ నేర్చుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం. ఇంకొకటి ఏంటంటే లంచ్ టైంలో వాళ్ళ హస్బెండ్స్కి లంచ్ ప్యాక్స్ ఇవ్వడం. మేము కాల్ చేసినప్పుడు మా హస్బెండ్స్ విసుక్కుంటున్నారు, అన్నీ నేనే చేయాలా, ఒక కూరగాయలకి నేనే వెళ్ళాలి, అంటే బాబుని ఎక్కడైనా తీసుకోవాలన్నా నేనే తీసుకువెళ్ళాలి, నువ్వు దేనికున్నావు ఇంట్లో, నీ వల్ల ఏమీ రాదు, ఏమీ కాదు, నేర్పిస్తే నేర్చుకోవు అని. సో ఇలాంటి టాంటింగ్స్. సో ఆ టాంటింగ్స్ నుంచి మీరు ఒక ఎంపవర్మెంట్ ఇచ్చి మిస్టర్ పెళ్ళాంని తయారు చేశారు, అంతేనా? వాళ్ళు ఏంటి అంటే నేర్చుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్కి సర్ప్రైజ్ చేస్తుండే, వెహికల్ తీసుకువెళ్ళి నడిపి చూపిస్తుంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళ హస్బెండ్స్ అంటే దే యూస్ టు అంటే నన్ను కలవడానికి వస్తుండే. వచ్చినప్పుడు థ్యాంక్ యూ మేడం, ఇది ఒక డ్రీమ్, మేము అనుకోలేదు మా వైఫ్ నడుపుతారు అని. నా దగ్గర ఎలా జాయిన్ చేస్తారంటే మనం ఎల్కేజీ యూకేజీకి మన పిల్లల్ని ఎలా జాయిన్ చేస్తామో చాలా మంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ని అలా జాయిన్ చేస్తారు నా దగ్గర. జాగ్రత్త మేడం, మెల్లగా నేర్పియండి, ఆమెకి ఏమీ రాదు, ఎంత చెప్పినా నేర్చుకోదని. ఎండ్ ఆఫ్ ద వీక్ మేడం ఎందుకు నేర్పించానో తెలీదు, ఇప్పుడు ఒక సెకండ్ కూడా ఇంట్లో ఉంటలేరు, పని మొత్తం చేసి వెళ్ళిపోతున్నారు అంటారు. అంతే కదా. మన షాపింగ్ అందులో ఇక్కడ మన హైదరాబాద్ గల్లీలలో బైక్ వస్తే ఖతర్నాక్, ఎక్సలెంట్ ఎక్కడైనా. ఎందుకంటే మనం కార్ తీసుకుని అన్ని చోట్లకు పోలేము, ఆటోలు కూడా పోవు, ఇక అవును క్యాబులు, ఓలా క్యాబులు అయితే ఇంకా వదిలేయాలి. కాబట్టి బెస్ట్ బైక్ వస్తే గల్లీలు ఇట్లా ఏంటిది మనం రకరకాల డిజైన్గా వెళ్ళిపోవచ్చు. అదే ఎవరైతే భయంతో నేర్చుకునేటోళ్ళు నేను ఎప్పుడైనా రోడ్ పైన కనిపిస్తే నన్నే కట్టుకొట్టుకొని వెళ్తారు, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళని నేను ఫస్ట్ డే నుంచి చూస్తా కదా ఎలా నేర్చుకున్నారు అని. ఇప్పుడు ఏంటి అంటే దే బికేమ్ ఎంత నేర్చుకున్నా కూడా ఐ విల్ నెవర్ సే దే ఆర్ ప్రొఫెషనల్ రైడర్స్ అని, ఐ సే విత్ కాన్ఫిడెన్స్ యూ కెన్ రైడ్. నేను ఎప్పుడు చెప్పా ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ రైడర్ అని, బట్ ఐ డ్రైవ్ విత్ కాన్ఫిడెంట్. మీరు డబుల్స్ తీసుకెళ్తారా ఎప్పుడైనా? డబుల్స్ అయితే ఒకరోజు మనం బైక్ మీద మీ స్టూడెంట్స్తో పాటు ఒక మంచి బైక్ టూర్కి వెళ్తాం హైదరాబాద్లో. తప్పకుండా. లైక్ నేను బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అనేది కండక్ట్ చేస్తుంటాను. నా స్టూడెంట్స్ అడుగుతారు, అంటే నా ప్రొఫెషనల్ పిక్స్ చూసినప్పుడు, మేడం మీరు అందరు ఎంత మంచిగా వెళ్తారు, మాకు కూడా అలా రావాలని ఉంటుంది అంటే, సో వాళ్ళ కోసం బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అనేది నేను కండక్ట్ చేస్తుంటా. సో 1 వీక్ ప్రయర్ అలా ఇంటిమేట్ చేస్తా. వాళ్ళ వెహికల్స్ తోటి వాళ్ళు రెడీ ఉంటారు. సో ఒక హైదరాబాద్లో ఒక రౌండ్ కొట్టి ఆఫ్టర్ ద బ్రేక్ అందరూ ఒకటేలాగా బట్టలు వేసుకుని వెళ్తారా? అలానేం లేదు, ఇట్స్ అప్ టు దెమ్, బట్ అందరం ఒకరి వెనకాల ఒకరం వెళ్తుంటాం. సూపర్. అయితే ఒక ఫ్లీట్ ఆఫ్ ఇదనమాట, కార్స్ లాగా ఒక రౌండ్ ఆఫ్ బైక్స్ అనమాట. అమేజింగ్ అసలు చాలా. సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్, మీ మిషన్ ఏమిటి? తెలీదు, ఇప్పుడైతే ఇలా అని రన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ ఉన్నారా మస్తు మంది? సో ఒకటేంటంటే కంఫర్ట్, ఆడపిల్ల నేర్పితే కొంచెం రఫ్గా నేర్పించరు, మంచిగా నేర్పిస్తారని చెప్పి. తర్వాత ఈ డ్రైవింగ్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళు ఉంటారో కూడా తెలియదు, అంటే అన్సేఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నా. చాలా మంచి డ్రైవింగ్ స్కూల్స్, మంచి ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ మీరు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అర్చన. సో మీ ఫ్యామిలీ ఏమంటారు, మీ వారేమంటారు? దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు. అంతే కదా. సో ఇంట్లో మమ్మీకి నేర్పించారా ఎప్పుడైనా బైక్? మమ్మీ డేర్ చేయదు. మమ్మీకి నేర్పిలే? మమ్మీ నేర్చుకోలేదు ఎప్పుడు? మమ్మీకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే డాడీయే చూసుకుంటారు కాబట్టి. మమ్మీ ప్లేస్లో డాడీ నన్ను ఇది చేసేసారు, మోల్డ్ చేసేసారు. అదే ఇప్పుడు మీరు ఎలాగైతే బైక్ నేర్పుతారో, డాడీ నీ ఎలా మోల్డ్ చేయాలో మీ మమ్మీ నేర్పించమని చెప్పాలి ఇంట్లో అందరికీ. అంతే కదా. అంతే. గ్రేట్ అండి. లైఫ్ కోచింగ్ కూడా అంటే ఏం చేస్తారు అర్చన మీరు? సేమ్ ఇలానే కౌన్సిలింగ్స్ ఇస్తుంటారు. చాలా మంది ఏంటి అంటే డిప్రెస్డ్ అయిపోతుంటారు, ఎవరితోటి మాట్లాడాలో తెలీదు. నేను గ్రౌండ్స్లలో నేను వెహికల్స్ నేర్పించేటప్పుడు ఆన్ కాల్స్ మాట్లాడుతుంటే నేను డైరెక్ట్గా అడగను, ఇండైరెక్ట్గా అడుగుతా ఏమైంది, ఎలా ఏంటి అని.
సో అలా వాళ్ళకి ఇండైరెక్ట్ వే ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తే, ఇప్పుడు నేను డైరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తే నువ్వేంది నాకు చెప్పేది అంటారు. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఏంటి అంటే చాలామందికి అక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ అంటే దాన్ని ఎలా టచ్ చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు కానీ అరే దీనికి ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ మనం యూస్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి రాదు. అదే కదా మెయిన్. అది మెయిన్. పిల్లలు కూడా ఈ మధ్య చూసారు జనరేషన్ ఎలా అయిపోతుందో. సో స్టూడెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఐ గివ్. చాలా బాగుంది అర్చన. వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ వే ఆఫ్ లివింగ్. అందరినీ మీరు అలాగా ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఒక అమ్మాయికి కావాల్సిన మొత్తం అసలు లైఫ్లో కావాల్సిన ఫండమెంటల్ క్వాలిటీ ఏంటని భావిస్తారు ఇప్పుడు? నేను ఒకటే అంట, ఎవరిపైన డిపెండ్ కావద్దు. ఇంకొకటి ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. నేను ఒక దాంట్లో తోపేమో, ఇంకొకరు ఇంకొక దాంట్లో తోపు ఉంటుంది. ఇప్పుడు నేను అరే తనకు అది వచ్చు నాకు రాదు అని ఎందుకు లోగా ఫీల్ కావాలి? అంతే కదా. ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. సో అలా సో బీ యువర్ సెల్ఫ్ అంట నేనైతే. అంతే. బెస్ట్ టు బీ యువర్ సెల్ఫ్. సో వెన్ ఈస్ యువర్ నెక్స్ట్ బైక్ రైడ్ దెన్? అయితేనే ఉంటుంది ఎవ్రీ వీకెండ్స్. ఎవ్రీ వీకెండ్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ జర్నీ ఆన్ ద బైక్ అండ్ ఇన్ లైఫ్. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అర్చన. థ్యాంక్ యూ. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు? మై నంబర్. యువర్ నంబర్. డెఫినెట్లీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు చాలామంది అండ్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ బైకింగ్ ఫ్రమ్ యూ. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బైక్ నేర్చుకోవడం అనేది ఒక కాన్ఫిడెన్స్. కార్ డ్రైవింగ్ అనేది ఒక డిగ్నిటీ, ఒక రాయల్ ఇది వస్తుంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇండిపెండెంట్ అయిపోతే అంతకంటే అద్భుతం వేరే లేదు. సో అది మీరు నేర్పిస్తున్నారు లిటరల్గా. అండ్ అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళని టచ్ చేస్తున్నారు. హౌస్ వైఫ్ని, స్టూడెంట్స్ని, ఇంకా ఆంటీలని, ఇంకా రకరకాల సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక పెద్ద అసెట్ ఇస్తున్నారు, డ్రైవింగ్ అసెట్. ఆల్ ద బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.